నమస్తే. మీకు తెలుసా ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడంలో, సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడంలో అప్రతిహత విజయాలను సాధించడం వెనుక నౌకాదళం ఒక ముఖ్య పాత్ర పోషించిందని, భారతీయ సముద్ర తీరాన్ని రక్షించడానికి, వాణిజ్య రాజకీయ శక్తిని పెంచడానికి మొఘళ్ళు, బీజాపూర్ సుల్తాన్లు, యూరోపియన్ శక్తులు, పోర్చుగీసు, డచ్, బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి నేవీ ఆయనకి తోడ్పడింది, సహాయపడింది. 1950-60 మధ్య కాలంలో కొంకన్ తీరంలో నౌకా దళాన్ని స్థాపించాడు ఆయన. భారతదేశంలో స్వదేశీ నౌకాదళాన్ని స్థాపించిన మొదటి రాజు ఛత్రపతి శివాజీ. అసలు ఇప్పుడు శివాజీ ప్రస్తావన ఎందుకంటే, నిన్న మన భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం వచ్చారు, శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు, కాసేపు ఆయన ధ్యానం చేసుకున్నారు అక్కడ. అయితే ఇది నేను ఈ వీడియో ఏంటంటే ప్రస్తుతం అంటే వర్తమాన భారతదేశ నౌకాదళ పురోగతి, నౌకాదళ ప్రత్యేకత గురించి ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. అయితే నేవీ అనగానే మళ్ళీ శివాజీనే గుర్తొస్తాడు కదా, ఎందుకంటే చెప్పిన కదా భారతీయ రాజులలోనే మొట్టమొదటి నౌకాదళం ఏర్పాటు చేసుకున్నది శివాజీ అనమాట. ఎందుకంటే మనం సరే వర్తమానాలు ఎన్ని మాట్లాడుకున్నా చరిత్ర మనం విస్మరించొద్దు కదా. చరిత్రను గుర్తు చేసుకుంటూనే వర్తమానం నుంచి మనం భవిష్యత్తుకు ప్రయాణం చేయాలి. అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలలోనైనా సరే మన ఘన చరిత్రను మనం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాల్సిందే. అందులో శివాజీ మహారాజు ఘనత అంటే ఇంకా మనకు ఖచ్చితంగా శివాజీని ప్రతి సందర్భంలోనూ మనం గుర్తు చేసుకొని తీరాల్సిందే. ఈ సమయంలో ఒక హిందూ హృదయ సామ్రాట్ శివాజీని మనం ఖచ్చితంగా తలుచుకోవాల్సిందే, రేపటి తరాలకు మనం చెప్పాల్సిందే. శివాజీ నౌకాదళంలో అంటే 1660 to 1670లో ఆ 10 ఏళ్లలో దాదాపు 400 నుంచి 500 నౌకలు ఉండేవంట. అప్పుడే యుద్ధ నౌకలు ఉన్నాయి శివాజీ రాజ్యంలో. ఇక కొంకన్ తీరం అయితే పూర్తిగా కొంకన్ తీరంలో శివాజీ నౌకాదళం పోర్చుగీస్, డచ్ అట్లాగే ఈ బ్రిటిషర్ల నౌకల నుంచి ఆ తీరాన్ని కాపాడింది అనమాట. ఇంకా చెప్పిన కదా, సముద్రంలో ఒక ద్వీపం మీద ఆయన సింధుదుర్గ్ కోట నిర్మించారు. అది నాటి నావికాదళ కేంద్రంగా రక్షణ కోటగా అది పనిచేసింది అనమాట. అట్లా ఇప్పుడు మామూలుగా శివాజీ అనగానే యుద్ధ తంత్రం అంటే గెరిల్లా తంత్రం గుర్తొస్తుంది కదా, దాన్ని ఆ గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఆయన సముద్రంలో కూడా అమలు చేశారు. వేగంగా వెళ్లే నౌకలతో శత్రు నౌకల మీద ఆకస్మిక దాడులు అనమాట. అంటే గెరిల్లా తరహా దాడిని శివాజీ రాజ్యంలో నేవీ కూడా చేసింది అనమాట. అట్లా కొంకన్ తీరంలో ఎంతో ప్రభావవంతంగా నేవీ పనిచేసింది. ఇంకా తర్వాత శివాజీ తదనంతరం ఆ తర్వాత 18th సెంచరీలో మరాఠా నౌకాదళం భారత సముద్ర తీరంలో ఒక శక్తిగా మారిందని చెప్పొచ్చు. అదే విషయం. ఇక అసలు విషయానికి వస్తే, అయితే ఆ కాలంలో శివాజీ నావికాదళం గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ మన దేశంలో నౌకా నిర్మాణం కొత్త ఏం కాదు. ప్రాచీన కాలంలోనే మనం నౌకా వాణిజ్యాన్ని సాగించినాం. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రాచీన నౌకా వాణిజ్యం మళ్ళీ మోదీ హయాంలో ఒక పునర్వైభవం దిశగా అడుగులేస్తుంది అనమాట. ఆ విషయం చెప్పడానికి నేను శివాజీతో మొదలుపెట్టాను. చెప్పిన కదా, మన చరిత్రతో మొదలుపెట్టి వర్తమానం నుంచి భవిష్యత్తులోకి వెళ్ళడమే. చరిత్రను అస్సలు మరవద్దు. సందర్భం వచ్చినప్పుడల్లా మనం ఇట్లా మాట్లాడుకుందాం. ఇక ఇప్పటి విషయానికి వస్తే, నిజానికి అంతకుముందే శివాజీ నావికాదళం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అంతకుముందే మన దేశంలో నౌకా నిర్మాణం సాగింది. ప్రాచీన నౌకా వాణిజ్యం ఇప్పుడు మళ్ళీ మోదీ హయాంలో పునర్వైభవం దిశగా అడుగులేస్తోంది. ప్రాచీన భారతదేశ నౌకా నిర్మాణ వారసత్వం నిజానికి అత్యద్భుతం. కొన్ని శతాబ్దాల పాటు కొనసాగింది అది. గుజరాత్లో కనుక్కున్న ప్రాచీన లోథల్ డాక్యార్డ్ల నుంచి మనకు తేలింది ఏంటంటే, ఈ దేశానికి, భారత్కి మొదటి నౌకా నిర్మాణ నైపుణ్యం 4500 క్రితమే ఉందన్నమాట. అంత చరిత్ర ఉంది. అంటే మన నౌకా నిర్మాణానికి శతాబ్దులు అనబోతున్నా, సహస్రాబ్దులు, 4.5 సహస్రాబ్దుల చరిత్ర ఉంది. గుజరాత్, బెంగాల్, కొంకన్, ఆంధ్ర తీరాలు నౌకా నిర్మాణ పరిశ్రమకు పేరెన్నికగానే కొన్ని వేల ఏళ్లుగా. మన భారతీయ నిపుణులు హిందూ మహాసముద్రంలో తూర్పు ఆఫ్రికాకు ఆపై దూరాలకు మించి ప్రయాణాలు చేయగలిగే నాణ్యమైన నౌకలను రూపొందించారట. స్కిల్ రోడ్ వంటి భూమార్గాలు ప్రాముఖ్యత పొందకముందే భారతదేశాన్ని ప్రపంచ వాణిజ్యానికి మూల స్తంభంగా తయారు చేసినాయి. ఇక బ్రిటిష్ వలస పాలన కాలంలో కూడా ముంబై డాక్యార్డ్లో భారతీయులే తయారు చేసిన నౌకలు ఉండేవి. ఫ్రిగేట్, HMS ట్రిన్కోమలి, ఈస్ట్ ఇండియన్ ఆసియా, కార్నివాలిస్ వంటి నౌకలు బ్రిటిష్ సామ్రాజ్య కాలంలో నావికాదళాన్ని, వ్యాపార దళాలను బలోపేతం చేసినట్టు వాటి సముద్ర సామర్థ్యాన్ని, వేగాన్ని ప్రశంసిస్తూ వాళ్ళే రికార్డ్స్లో రాసుకున్నారు బ్రిటిష్ పాలకులు. అయితే మన దురదృష్టం ఏంటంటే, అంతటి ఘన చరిత్ర, నిర్మాణ నైపుణ్యం గల ఈ నౌకా తయారీ పరిశ్రమ స్వతంత్రానంతరము
ప్రోత్సాహం లేక పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది, వెనకబడిపోయింది. స్వతంత్రానంతరం తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి స్టీల్ పరిశ్రమ మీద ఉన్న ఆసక్తి నౌకా నిర్మాణ రంగం మీద లేకపోయింది. 1960లో మజగాన్, హిందుస్థాన్ షిప్ యార్డ్ వంటి వాటిని జాతీయకరణ చేసి కేవలం యుద్ధ నౌకల నిర్మాణానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి వాణిజ్య నౌకల నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అదే సమయంలో ఎక్కువ వడ్డీ రేట్లు, లైసెన్సులు, పర్మిట్ల వంటి వాటి వల్ల ప్రైవేటు రంగానికి అవకాశం లేకుండా పోయింది. ఇక అదే సమయంలో నౌకా నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చిన జపాన్, అట్లనే దక్షిణ కొరియా ఆ రంగంలో దూసుకొని పోయినాయి. 1950స్లో ప్రపంచ నౌకా నిర్మాణ వాణిజ్యంలో 5% ఉండే భారత వాటా 2000 సంవత్సరం వచ్చేసరికి 0.5కి దారుణంగా పడిపోయింది. ఇక 2004లో వచ్చిన మన్మోహన్ ప్రభుత్వం కూడా ఈ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టలేదు, శ్రద్ధ పెట్టలేదు. మోదీ కూడా మొదటి 2 సార్లు వచ్చినప్పుడు కాస్త ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రత్యేక శ్రద్ధ పెట్టింది లేదు. కానీ ఈసారి హ్యాట్రిక్ విజయంతో మళ్ళీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ సర్కార్ ఈ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా చర్యలు మొదలుపెట్టింది. అట్లా అందుకు అనుగుణంగా యార్డ్స్ ఆధునీకరణ, రీసెర్చ్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ లక్ష్యంగా చేసుకుని ఈ సెప్టెంబర్లో 69,725 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది ప్రభుత్వం. 2030 నాటికి భారతదేశాన్ని ప్రపంచ టాప్ 10లోకి, ఈ రంగంలో టాప్ 10లోకి భారత్ను నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ఇక సంస్కరణలో భాగంగా తక్కువ వడ్డీకి రుణాలు దొరకడానికి పన్ను రాయితీ కోసం ఈ షిప్ బిల్డింగ్ బిజినెస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చారు. ఈ వ్యాపారానికి అడ్డుగా ఉన్న 1908 ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ వంటి పాతకాలపు చట్టాలను రద్దు చేశారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో షిప్ బిల్డింగ్ క్లస్టర్లను ప్రోత్సహిస్తున్నారు. ఈ రంగంలో ప్రైవేట్ రంగానికి మద్దతిచ్చి ప్రైవేట్ ప్లేయర్లు విదేశీ లేదా స్వదేశీ జాయింట్ వెంచర్లను పెట్టుకునే అవకాశం ఇస్తున్నారు. చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటే దేవుడు కూడా సహకరిస్తాడన్నట్టు ప్రభుత్వం తీసుకున్న పై నిర్ణయాలకు బలం చేకూరుస్తూ కొచ్చిన్ షిప్ యార్డ్ ఒక యూరోపియన్ కంపెనీతో ఒప్పందం కూడా చేసుకుంది, సంతకం కూడా చేసేసింది. దీని ప్రకారం LNGతో నడిచే కంటైనర్ల రవాణా కోసం ఉపయోగించే 6 నౌకలను సప్లై చేయడానికి 2,000 కోట్ల విలువ గల ఒప్పందం మీద సంతకం చేసింది. ఆ ప్రతి నౌక కూడా 1700 TEU సామర్థ్యంతో దాదాపు $300 బిలియన్ విలువ చేస్తుంది అనమాట. దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో, అంటే స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక వాణిజ్య నౌకా నిర్మాణానికి భారతదేశానికి వచ్చిన మొదటి ప్రధాన అంతర్జాతీయ లైనర్ కాంట్రాక్ట్ ఇదనమాట. అంటే అర్థం చేసుకోండి ఎంత నిర్లక్ష్యానికి గురైందో, ఎంత నిర్లక్ష్యం చేశారు. ఇది భవిష్యత్తులో అంటే 2028 నాటికి భారతదేశాన్ని మళ్ళీ వాణిజ్య నౌకా నిర్మాణ హబ్గా తీర్చిదిద్దాలన్న భారత ఆకాంక్షకు ఒక ఆశ అని చెప్పొచ్చు, తొలి అడుగు అని చెప్పొచ్చు. అంతేకాదు ఒక వాణిజ్యపరమైన అంశం మాత్రమే కాదు, ఇది మన ప్రాచీన నౌకా వాణిజ్య పునర్వైభవం దిశగా అడుగులు వేయడంగా చూడొచ్చు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.